సొంత తమ్ముడు విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని చిన్ని లక్ష్యంగా మాజీ ఎంపీ కేశినేని నాని తీవ్ర విమర్శలు గుప్పించారు. విశాఖలో చిన్ని బినామీ సంస్థకు భారీగా ప్రభుత్వ భూమిని కట్టబెట్టే ప్రయత్నం జరుగుతుందని, దాని వెనుక చిన్ని ఉన్నారని నాని ఆరోపించారు. పెట్టుబడుల ముసుగులో ప్రభుత్వ భూమిని కొట్టేసే ప్రయత్నమని నాని తన ట్వీట్లో పేర్కొన్నారు. కేశినేని నాని చేసిన ట్వీట్కు చిన్ని కౌంటర్ ట్వీట్ ఇచ్చారు. సోషల్ మీడియా రోడ్లపై మతి భ్రమించి ఓ సైకో కసి పగ ద్వేషంతో రగిలిపోతున్నారని ధ్వజమెత్తారు. విజయవాడ అభివృద్ధిపై ఆ సైకో విషం చిమ్ముతున్నారని, అలాంటి ట్వీట్లకు స్పందించాల్సిన అవసరం లేదన్నారు. దాంతో అన్నదమ్ముల మధ్య మళ్లీ మొదలైన వార్ హాట్ టాపిక్ గా మారింది. విజయవాడ కేశినేని బ్రదర్స్ రేపిన రచ్చపై పెద్ద చర్చే జరుగుతోంది. విజయవాడ మాజీ ఎంపీ కేశినేని నాని, ఆయన సోదరుడు ప్రస్తుత ఎంపీ కేశినేని చిన్ని మధ్య సోషల్ మీడియా వేదికగా వార్ మొదలైంది. ఎంపీ చిన్నిపై ఎక్స్లో విమర్శలు చేస్తూ నాని ట్వీట్ చేశారు. తన సొంత తమ్ముడు విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని శివనాథ్ అలియాస్ చిన్ని లక్ష్యంగా మాజీ ఎంపీ వైసీపీ నేత కేశినేని నాని తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. విశాఖపట్నంలో ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థకు భారీగా ప్రభుత్వ భూమిని కట్టబెట్టే ప్రయత్నం జరుగుతోందని, దీని వెనుక ఎంపీ చిన్ని ఉన్నారని నాని ఆరోపించారు. ఇది పెట్టుబడుల ముసుగులో ప్రభుత్వ భూమిని కొట్టేసే ప్రయత్నమని ఆయన విమర్శించారు. విశాఖలో 5,728 కోట్ల డేటా సెంటర్ ప్రాజెక్టు పేరుతో ఉర్సా క్లస్టర్స్ సంస్థకు మొత్తం 60 ఎకరాల భూమిని కేటాయించేందుకు రంగం సిద్ధమైందని కేశినేని నాని పేర్కొన్నారు. ఇందులో ఐటీ పార్కులో 3.5 ఎకరాలు, కాపులుప్పాడలో 56.36 ఎకరాలు ఉన్నాయని పేర్కొన్నారు. అయితే ఈ ఉర్సా క్లస్టర్స్ అనేది కేవలం కొన్ని వారాల క్రితమే నమోదైన సంస్థ అని, దానికి ప్రాజెక్టును చేపట్టే అనుభవం గాని ఆర్థిక సామర్థ్యం గాని లేవని నాని ఆరోపించారు. ఈ కంపెనీ డైరెక్టర్లలో ఒకరైన అబ్బూరి సతీష్ ఎంపీ కేశినేని చిన్నికి ఇంజనీరింగ్ క్లాస్మేట్ అని, అంతేకాకుండా వ్యాపార భాగస్వామి అని కూడా నాని ఆరోపణలు గుప్పించారు. గతంలో వారిద్దరూ కలిసి 21st సెంచరీ ఇన్వెస్ట్మెంట్స్ ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ప్రజల నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేసి మోసం చేశారని నాని ఆరోపణలు చేశారు. ఇప్పుడు అదే తరహాలో ఉర్సా పేరుతో ప్రభుత్వ భూమిని బినామీ పద్ధతిలో చేజిక్కించుకునేందుకు చిన్ని ప్రయత్నిస్తున్నారని ఆయన విమర్శించారు. ఈ భూ కేటాయింపుల వెనుక ఎంపీగా తనకున్న అధికారాన్ని, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా తనకున్న పరపతిని చిన్ని దుర్వినియోగం చేస్తున్నారని నాని ఆరోపణ. అంతేకాక ఇసుక, ఫ్లై యాష్, రియల్ ఎస్టేట్ మాఫియాలతో కుమ్మక్కై చిన్ని అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నట్లు కూడా ఫిర్యాదులున్నాయని పేర్కొన్నారు. ఉర్సా క్లస్టర్స్ కు భూ కేటాయింపుల ప్రతిపాదనను తక్షణమే రద్దు చేయాలని, పెట్టుబడుల పేరుతో ప్రభుత్వ భూమిని దోచుకునే ఈ ప్రయత్నాన్ని అడ్డుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఫిర్యాదు చేసినట్లు ఎక్స్ వేదికగా వెల్లడించారు. దానిపై ఎంపీ కేశినేని చిన్ని అన్న నానికి అంతే ఘాటుగా రియాక్ట్ అయ్యారు. కేశినేని నాని చేసిన ట్వీట్ కు ఎంపీ కేశినేని చిన్ని కౌంటర్ ట్వీట్ ఇచ్చారు. సోషల్ మీడియా రోడ్లపై మతి భ్రమించి ఓ సైకో తిరుగుతున్నారని, సోషల్ మీడియాలో కసి పగ ద్వేషంతో రగిలిపోతున్నారని పేర్కొన్నారు. విజయవాడ అభివృద్ధిపై ఆ సైకో విషయం చిమ్ముతున్నారని, అలాంటి ట్వీట్లకు స్పందించాల్సిన అవసరం లేదన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ ఎంపీ కేశినేని చిన్ని ట్వీట్ చేశారు. వైసీపీ తరపున విజయవాడ లోక్సభ స్థానం నుంచి పోటీ చేసిన మాజీ ఎంపీ కేశినేని నాని తన తమ్ముడు కేశినేని చిన్నిపై పోటీ చేసి ఓడిపోయారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ఆయన ప్రకటించారు. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ వార్తల్లో నిలుస్తున్నారు. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ పోస్ట్ పెట్టారు. అయితే తాజాగా రాజకీయంగా చిన్నిపై విరుచుకుపడటం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉర్సా భూముల వ్యవహారం తీవ్ర దుమారాన్ని రేపుతోంది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కు విశాఖపట్నంలోని ఐటీ పార్కులో 3.5 ఎకరాలు, కాపులుప్పాడ వద్ద 56.36 ఎకరాలను కేటాయించిన సంగతి తెలిసిందే. కూటమి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వివాదాస్పదమవుతోంది. అసలు ఊరు పేరు లేని డొల్ల కంపెనీకి ప్రభుత్వం వేల కోట్ల విలువగల భూమిని ఎలా అప్పగిచ్చిందంటూ ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఇదే సమయంలో విజయవాడ మాజీ ఎంపీ కేశినేని
కేసినేని మరో బాంబ్ పేల్చడం హాట్ టాపిక్ గా మారింది. నాని ట్వీట్ కు మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న కూడా కౌంటర్ ఇచ్చారు. కేసినేని చిన్నిపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారంటూ ఎక్స్ వేదికగా ఎదురుదాడికి దిగారు. కేసినేని ట్రావెల్స్ బంద్ చేసి కార్మికులకు జీతాలు, బ్యాంకులకు రుణాలు ఎగ్గొట్టిన నువ్వు ఇప్పుడు నీతులు చెబుతున్నావా అంటూ కేసినేని నానిపై ధ్వజమెత్తారు. ఇక అన్నదమ్ముల మధ్య యుద్ధంతో అందివచ్చిన అవకాశాన్ని క్వాష్ చేసుకోవటానికి వైసీపీ ప్రయత్నాలు మొదలుపెట్టింది. లోకేష్, చంద్రబాబులు అధికారంలోకి రాగానే ఉర్సా కంపెనీని ఏర్పాటు చేశారని, దాని వెనక ఉన్నది వారేనంటూ సోషల్ మీడియాలో ప్రచారం మొదలుపెట్టింది. బీహార్ దానా కుంభకోణం కంటే ఇది పెద్దదని ఆరోపణలు మొదలుపెట్టింది. మొత్తం మీద సొంత తమ్ముడిని ఉద్దేశించి కేసినేని నాని చేసిన ఈ ఆరోపణలతో మొదలైన యుద్ధం ఏ టర్న్ తీసుకుంటుందో చూడాలి. For more videos like this, subscribe Big TV channel.